అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వంతాల మనోజ్ తేజ్ అదృశ్యమయ్యాడు. ఈ వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న మనోజ్ తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లారు. సిబ్బంది మనోజ్ ఆచూకీ తెలపడం లేదని, మీ అబ్బాయి ఖైనీ గుట్కాలు సేవిస్తాడని చెప్పారన్నారు. ఇంటి వద్ద ఎప్పుడూ అలా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడు మనోజ్ తేజ్ 15 రోజులుగా కనిపించకపోవడం వెనుక సిబ్బంది హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిద్రాహారాలు మాని అన్వేషించిన అబ్బాయి జాడ తెలియటం లేదన్నారు. ఒక్కగానొక్క కొడుకు లేకుంటే మేము ప్రాణాలతో ఉండలేమని, తమకిక చావే శరణ్యమని విలపించారు. నా పేరు వంతాల సత్యనారాయణ, మాది పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా అబ్బాయి మనోజ్ తేజ్ కొయ్యూరు హాస్టల్లో ఏపీఆర్ కొయ్యూరు హాస్టల్లో జాయిన్ చేసామండి. 5వ క్లాసులో జాయిన్ చేసాము. ఇప్పుడు 10వ క్లాస్ దాకా వచ్చారు. మా అబ్బాయి మిస్ అయ్యాడని పేపర్లో తెలిసేంత వరకు మాకు ఈ న్యూస్ తెలియలేదు. ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము ఇన్ఫార్మ్ చేయకపోతే వెంటనే మేము స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి మా ఆవిడ నేను కలిసి స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి వెళ్ళి మా అబ్బాయి ఏడని అడిగితే మీ అబ్బాయి కనిపించట్లేదు అని అన్నారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పలేదు. చెప్పకపోవడం కాకుండా మళ్ళీ మీ అబ్బాయి ఖైనీ ప్యాకెట్లు సిగరెట్లు తాగుతాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. మా దగ్గర ఉన్నంతసేపు మా అబ్బాయి చాలా నీట్గా ఉండేవాడండి. స్కూల్ యాజమాన్యం ఏం చేశారో తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి, పేపర్లో వచ్చేంత వరకు మా అబ్బాయి ఏమైపోయాడో మాకు తెలియదండి. మా అబ్బాయి మాకు కావాలి, తెచ్చి పెడతారా, చచ్చిపోవాలి. తిండి తెప్పలు లేకుండా నిద్దుతున్నామండి. ఇంకా దొరకలేదు. ఈ రోజుకి 15 రోజులు అయిపోతుంది. మా అబ్బాయి మాకు కావాలి. మా అబ్బాయి వచ్చేదాకా మీ తిండి తెప్పలు తినం చచ్చిపోతాం. ఇలా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దాకా ఏ అధికారులు మాకు ఫోన్లు చేయలేదు, మాతో మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు? మా అబ్బాయిని చంపేశారా ఏటా? మాకు బాధ అనిపిస్తుంది. బాధ చచ్చిపోతామండి. మా అబ్బాయి మాకు కావాలండి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మా అబ్బాయి మాకు కావాలి, లేకపోతే చచ్చిపోతాం. ఇన్నాళ్ళు 15 రోజుల దాకా మా అబ్బాయి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ 2 రోజులతో చూస్తాం, లేకపోతే మీ ఇద్దరు ఊపిరేసుకొని చచ్చిపోతామండి.